యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో ప్రజాపాలన ప్రగతి పరిశీలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇరిగేషన్ శాఖ వారు గూండాల రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ మాట్లాడుతూ రైతులు సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇరిగేషన్ శాఖ వారు గూండాల రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ మాట్లాడుతూ రైతులు సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. అక్రమ నీటి తరలింపులను ఆపివేయాలని సూచించారు. గ్రామాలలో అక్రమ మట్టి తవ్వకాలను ఆపివేయాలని, మైనింగ్ శాఖ నుండి పర్మిషన్ తీసుకొని తరలించాలని అన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సూచించారు. MJNREGS ద్వారా చెరువులో గుంటలలో కంప చెట్ల తొలగింపు పూడిక, మట్టి తొలగింపు గ్రామ సర్పంచుల బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గూండాల గ్రామ సర్పంచ్ దేవరబోయిన ఐలయ్య, ఎంపీడీఓ చండీరాణి, ఏఈ దుర్గానా బేగం, ఎంపీ OMA సలీం, RI ప్రభుదాస్, వివిధ గ్రామాల ఉప సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఏంటంటే ఇప్పుడు NREGS కింద కంప చెట్టు తొలగించవచ్చా, అది స్కీమ్ ఉన్నదా లేదు, అది కూడా గౌరవ ఎంపీడీఓ తెలపాలని కోరుతున్నాను. అదే ఈ మా గ్రామ పంచాయతీ పద్ధతిలో అంటే మా రెవెన్యూ పద్ధతిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, అది ఎన్ని వినియోగాలు ఉన్నాయి, ఎన్ని ఇప్పుడు అలుగు స్టేజ్ ఏమి ఉంది, అది ప్రాపర్గా ఏమున్నాయి, ఏమి ఒకసారి వివరిస్తే మేము కూడా దృష్టిలో పెట్టుకొని మేము దాన్ని డెవలప్ చేయడానికి మామూలు కృషి చేస్తానని కూడా ఊహిస్తున్నాం. నమస్కారం చేసుకుంటూ ప్రజాపాలన ప్రగతి బాధ్యత రైతు వారు ఈ సందర్భంగా రిపోర్ట్ మొత్తం వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఐడి ట్యాంక్ కింద మన ఆయకట్టు 40 ఎకరాలు అని 2 బేసికలు ఉంటాయండి. సారా టైమింగ్ కానీ కనబడేది కానీ వాళ్ళకు వాటర్ ఉంటుంది. కానీ మన కాడ అనకాడ లేవు కాబట్టి మనం చెరువుల మీద ఆధారపడే వ్యవసాయం చేయాల్సిన ఉన్నాం. కాబట్టి చాలా వరకు చెరువులు అన్నికరాలు లేకుంటుండే దానికి వచ్చేటువంటి వర్షం పడ్డప్పుడు దానికి వచ్చే పంట కావాలి వాళ్ళకి వస్తున్నాం. దానికి ఈజీ చూసి కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది గుర్తించి పడ్డ వర్షం నీరు మొత్తం కూడా ట్యాంక్ వచ్చేది చూసుకోవాలి. ఇప్పుడు మనకు పరిశీలన ఉందంటే 23 వరకు వేరే కలెక్షన్ వాటర్ అందుబాటు తీసుకుని చెరువులు కూడా జరిగింది. గతంలో మన వ్యవసాయంగా మనకు ఆడ వర్షం ఆధారంగా పంటలు పండాయి కాబట్టి ఆ వర్షం చక్కగా ట్యాంకర్ పెట్టుకొని దాంట్లో వ్యవసాయం చూసేవాడు. ఇప్పుడు చాలా తర్వాత చక్కటి కార్యక్రమం చేస్తుంది కాబట్టి రైతులంతా మీ గ్రామంలో పడే ఆక్రమణలు, FTA పద్ధతి నీటి నిర్మాణాలు, అనధికారిక నీటి వినియోగం మరియు మట్టి అక్రమ తవ్వకాలు వంటి సమస్యలు శాఖ దృష్టికి వస్తున్నాయి. ఇరిగేషన్ యాక్ట్ 1957, వసతి చట్టం మరియు వాల్తా చట్టం 2002 ప్రకారం ఇటువంటి అక్రమాలపై చర్యలు తీసుకుంటూ నీటి వనరులను పరిరక్షణకు శాఖ అత్యధికమైన చర్యలు చేపడుతుంది. ప్రజల సహకారం అవసరం. సాగునీటి అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావడానికి రైతులు, సర్పంచులు, మండల పరిషత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు సహకారం అత్యంత అవసరం. ప్రత్యేకంగా ఫీడర్ ఛానల్ నిర్మాణానికి అవసరమైన భూములను అందజేత, చెరువులు మరియు కాలువల సమీపంలో నిర్మాణాలకు ముందుగా అనుమతి పొందడం, నీటి వనరుల పరిరక్షణలో ప్రజల యొక్క భాగస్వామ్యం వంటి అంశాలలో ప్రజలు సహకరించాలని కోరడం. ఇరిగేషన్ శాఖ యొక్క లక్ష్యం నీటిపారుదల శాఖ అధికారులు కేవలం పరిపాలనా విధులకే పరిమితం కాకుండా రైతుల యొక్క భవిష్యత్తు మరియు స్థిరమైన సాగునీటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాము. రైతులతో సమన్వయంతో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించారు.